నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము వర్షాకాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి రకాల మనకు డిసీజెస్ వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం డిస్కస్ చేద్దామండి. ఈ వర్షాకాలం, చలికాలంలో మనకు ఎక్కువగా మనకు కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్, వైరస్ల వల్ల మనకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఎక్కువ ఈ వర్షాకాలంలో ఏంటంటే మనకు కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానివ్వండి, అంటే మనకు ఎక్కువగా మన పరిశుభ్రత లేకుండా ఉన్న ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానివ్వండి, దాంతోపాటు కంటామినేటెడ్ వాటర్ అంటే శుభ్రం లేని వాటర్ కానీ, శుభ్రం లేని ఫుడ్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి బాడీలో. కొంతమందికి ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ మందికి డయూరియా అంటే మనం రెగ్యులర్గా ఇవాళ మధ్యాహ్నం వండిన ఫుడ్ రాత్రి తీసుకోవడం, రాత్రి వండిన ఫుడ్ మార్నింగ్ తీసుకోవడం, అలాంటప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు మనకు లూజ్ మోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, డయూరియా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. వాటితో పాటు వామిటింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇంకా ఏం విషయం అంటే మెయిన్గా మనకు ఈ వర్షాకాలంలో చాలా మందిలో ఎక్కువగా చర్మం సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తామండి. చర్మ వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎగ్జిమా కానీ, అలాగే గజ్జి, తామర ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంతమందిలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటామండి. స్కిన్ అంతా డ్రై అయిపోవడం కూడా చూస్తుంటాం. ఇంకో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఎలర్జీస్, అంటే ఎక్కువ మనకు చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు, వర్షాకాలంలో మనం వర్షంలో నానినప్పుడు, అలాగే వర్షంలో మనం బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కువ చల్లటి గాలి మనకు తగిలినప్పుడు కానివ్వండి, ఇలాంటి కారణాల వల్ల కొన్ని ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీస్ కానీ, అలాగే సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఎక్కువ బయటపడే అవకాశాలు ఉంటాయండి. వీటితో పాటు ఏమవుతుంది, సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది, అలాగే నేసల్ బ్లాకేజ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువగా తలనొప్పి ఎక్కువగా రావడము, నీరసం ఎక్కువగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా మనం చూస్తుంటామండి. డస్ట్ ఎలర్జీస్ విషయానికి వస్తే ఎక్కువ తుమ్ములు ఎక్కువగా ఉంటాయి, అలాగే విపరీతంగా మనకు కంట్లో నుంచి నీళ్లు రావడం కానివ్వండి, అలాగే కంట్లో దురదలు ఎక్కువగా ఉంటాయి, ముక్కులో దురదలు ఎక్కువగా ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. కాబట్టి ఈ వర్షాకాలంలో మనకు మేజర్గా ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే మనం ఎక్కువగా వేడి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలండి. అంటే ఇప్పుడు వండుకున్న ఫుడ్ ఎప్పుడే తినేయాలి, అలాగే వేడిగా తినేలాగా చూసుకోవాలి. వాటర్ కూడా కాగపెట్టిన వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. అలాగే వర్షాకాలంలో మేజర్గా ఏంటంటే మనం బయటకు వెళ్ళకుండా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా దాంతోపాటు ఎక్కువ చల్లటి ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండాలి. అలాగే మన ఇంట్లో మొత్తం విండోస్ కూడా క్లోజ్ అయి ఉండాలి. విండోస్ దగ్గర మనకు ఓపెన్ చేసి కూర్చున్నా కూడా చల్లటి గాలి మనకు తగిలినప్పుడు కూడా మనకి సైనస్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఈ వర్షాకాలంలో ఇంకొకటి విషయం ఏంటంటే బయట ఫుడ్ అసలు తీసుకోవద్దండి. మన రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా అనేక రకాల వైరస్, బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఇబ్బంది ఉంటాయి. కాబట్టి మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఏంటంటే మనకు ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది తీసుకోకుండా ఉండాలి. కొంతమంది స్మోకింగ్ చేస్తుంటుంటారు, అది కూడా చాలా డేంజర్ అండి. కాబట్టి ఇవన్నీ కూడా మనము కొంచెం నియంత్రించుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో మేజర్గా మనకు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. అంటే వర్షం ఉన్నప్పుడు మాత్రం బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, చిన్నపిల్లలు ఏంటంటే స్కూల్కి పంపినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఉంటారు, అందరు ఉంటారు కాబట్టి ఒకటే బస్సులో రావడము, ఒకటే ఆటోలో రావడం అలా చూస్తుంటాం. అలాంటప్పుడు వాళ్ళకు దగ్గు, జలుబు అలాంటివి వచ్చిందంటే ఆ వైరస్ పక్క పిల్లలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి వర్షాకాలంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి. విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు మాత్రం స్కూల్కి పంపించకుంటే చాలా బెటర్ అండి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ కరెక్ట్ టైంలో హెల్తీ ఫుడ్, అంటే ఎక్కువగా నాన్ వెజ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలండి. అలాగే ఎక్కువగా మెయిన్గా వేడి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. పండ్లు కూడా తీసుకోవచ్చండి, ఎనీ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా పులుపున్న పండ్లు అనేది తగ్గించుకోవాలండి, సిట్రస్ ఫ్రూట్స్ అనేది తగ్గించుకోవాలి. ఇలా మెయిన్ కొన్ని ఐటమ్స్ తీసుకుంటూ ఉంటే మనకి వర్షాకాలం నుంచి బయటపడవచ్చు. ఆ డిసీజ్ రాకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు అండి. నమస్కారం అండి.